పుష్ప 2 మూవీ హిట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొదటి భాగం హిట్ కాబట్టి సీక్వెల్ ఆటోమేటిక్ గా హిట్ అవ్వాలి. మొదటి భాగం చూసిన బ్యాచ్ ఖచ్చితంగా సీక్వెల్ చూస్తారు కాబట్టి ఇక్కడ హిట్ అనేది డిస్కషన్ కాదు, వసూళ్లే మ్యాటర్. విచిత్రం ఏంటంటే ఈ సినిమాను ఎవరో చెత్త అని కామెంట్ చేస్తే అది యాంటీ ఫ్యాన్స్ పని అనుకోవచ్చు. కానీ డైరెక్టర్ సుకుమారే ఒక దశలో పుష్ప 2 ఫుటేజ్ ని ట్రాష్ లో వేశాడంటే నమ్ముతారా? ఇదే జరిగిందన్న డిస్కషన్ ని సాలిడ్ రీజన్ ఉంది. ఇది నిజంగా పుష్ప 2 తాలూకు ఓటీటీ రిలీజ్ తో క్లియర్ కట్ గా రివీల్ కాబోతుందని తెలుస్తోంది. ఇంతకీ తన సినిమాను తానే చెత్తబుట్టలో వేసే సాహసం ఏ డైరెక్టర్ చేయడు, కానీ సుకుమార్ చేశాడని తెలుస్తోంది. అదేంటో మీరే చూసేయండి. పుష్ప 2 బ్లాక్ బస్టరే కావచ్చు, కానీ కలెక్షన్స్ మీద డౌట్స్ మాత్రం అలానే ఉంటున్నాయి. ఇలాంటి టైంలో జనవరి 9కి పుష్పరాజ్ ఓటీటీ మీద దాడి చేయబోతున్నాడనే ప్రచారం పెరిగింది. కట్ చేస్తే పుష్ప 2ని చెత్తబుట్టలో వేసిన సుకుమార్ సడన్గా చెత్తబుట్టని మళ్ళీ టచ్ చేశాడు అంటున్నారు. ఎంతో ఇష్టంగా పాత్రను మలిచి పుష్పని హిట్ చేసిన సుకుమార్ రెండో పార్ట్ కోసం 2 ఏళ్లు కథను శిల్పంలా చెక్కి చెక్కి చివరికి 3 ఏళ్ల తర్వాత పుష్ప 2 ది రూల్ని తీసుకొచ్చాడు. ఏకంగా 3.5 గంటల నిడివితో యానిమల్ లాంటి ప్రయోగమే చేశాడు. రిలీజ్ తర్వాత టాక్ ఎక్కిచ్చింది, వసూళ్ల వరద వచ్చింది. ఆ వరద లెక్కల మీద డౌట్ల వరద కూడా పెరుగుతోంది. ఆ నెగిటివిటీని, యాంటీ ఫ్యాన్స్ అటాక్ని కాస్త పక్కన పెడితే అసలు పుష్ప 2ని ముందు పక్కన పెట్టింది సుకుమారే అని తెలుస్తోంది. పుష్ప 2 నిజానికి 3.5 గంటల మూవీ కాదని, ఫైనల్ కట్ తర్వాత 7 గంటల డ్యూరేషన్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో చాలా సీన్లు తీసేసి పుష్ప 2కి మరో వెర్షన్ని హోల్డ్లో పెట్టాట సుకుమార్. కానీ ఫస్ట్ వెర్షన్నే సినిమాగా రిలీజ్ చేశారని తెలుస్తోంది. అందుకే పుష్ప 2లో ఓపెనింగ్ సీన్తో పాటు చాలా సీన్ల మధ్య కొద్దిగా కనెక్షన్ మిస్ అయినట్లుందనే కామెంట్స్ పెరిగాయి. అయితే 7 గంటల పుష్ప 2ను 3.5 గంటలే సినిమాగా చూపించిన సుకుమార్ మిగతా 3.5 గంటల వర్షన్ని ట్రాష్లో వేసినట్టే అని తేలుస్తున్నారు. 2-3 ఏళ్ల వరకు పుష్ప 2 ప్రస్తావనే ఉండదంటే ఇక ఈ మిగిలిపోయిన 3.5 గంటల సీన్లు నిజంగానే ట్రాష్లో వేసినట్టే, కష్టం వృధా అయినట్టే. అలా సుకుమార్ తన కష్టాన్ని తానే ట్రాష్లో వేశాడనే మాటలే వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో వర్షన్ తాలూకు సీన్లు కూడా పెట్టి మొత్తం 7 గంటల నిండి ఉన్న పుష్ప 2ని 45 నిమిషాల ఎపిసోడ్స్లా విడగొట్టి 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్లా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ మొదలయ్యాయట. అది ప్రాక్టికల్గా పాజిబులో కాదో కానీ ఇటువైపు నుంచి ఫిల్మ్ టీం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.